హాయ్, హలో, నమస్తే. ఒక 2-3 రోజుల నుంచి భారతదేశ వ్యాప్తంగా ఒక సోషల్ మీడియాలో ప్రత్యేకించి ఇన్స్టా, వాట్సాప్, ఫేస్బుక్ ఇలా సోషల్ మీడియాలో ఒక వీడియోలు, ఒక 2-3 వీడియోలు చాలా పెద్దగా హైలైట్ అవుతూ ఉన్నాయి. నీట్ పేపర్ లీక్ అయింది. దాని మీద కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన ఒక సంస్థ, సంఘము, పార్టీ ఏంటో తెలియదు. ఎందుకంటే వాళ్ళకే క్లారిటీ లేదు, వాళ్ళు చెప్పలేదు కూడా వాళ్ళ యొక్క విధి విధానాలు కూడా. వాళ్ళ ఆధ్వర్యంలో గడిచిన కొన్ని రోజుల నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ భారతదేశ విద్యాశాఖ మంత్రి వారు రాజీనామా చేయాలి అనే ఒక డిమాండ్ తోటి వాళ్ళు ఒక ప్రొటెస్ట్ ప్రారంభించారు. మంచి కార్యక్రమం. జన్జెడ్ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీక్ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున పోరాడుతున్నాం, మేము పోరాడటానికి ప్రొటెస్ట్ చేస్తున్నాం అన్నారు. మంచి విషయం, ఆహ్వానించదగ్గ పరిణామం ఇది. విద్యార్థులకు అన్యాయం జరిగితే ఎవరైనా కూడా స్పందించాలి, దాని మీద ఉద్యమం చేయాలి. అది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎవరైనా దాన్ని ఒప్పుకుంటారు, స్వాగతిస్తారు కూడా. అయితే ఖచ్చితంగా దాని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ప్రతి మనిషికి, భారతదేశంలో ఉన్న ప్రతి పిల్లవాడి తల్లిదండ్రులకి దాని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎవరైనా ఒప్పుకుంటారు కూడా. కాకపోతే దీంట్లో మనకు అర్థం కాని ఒక భయంకరమైన నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు తెలుస్తాయి ఈ దేశ ప్రజలకి, ప్రత్యేకించి ఈ జనరేషన్ జెడ్ పీపుల్కి. నేను ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తూ ఉందంటే, నేను నిన్న ఈరోజు చాలా షాక్ అయ్యాను. సోషల్ మీడియాలో వాట్సాప్ స్టేటస్లో కానీ, ఇన్స్టా స్టేటస్లో కానివ్వండి, స్వయానా నా అన్న కూతురు, నా మేనల్లుళ్ళు, ఇలా నా చుట్టాలు, నా చుట్టుపక్కల ఉండే నా ఫ్యామిలీకి సంబంధించిన పిల్లలు చాలామంది, చిన్న చిన్న పిల్లలు, అంటే వీళ్ళంతా డిగ్రీలు, పీజీలు చేసుకుంటున్న పిల్లలు, అప్పుడే డిగ్రీలు, పీజీలు అయ్యి లైఫ్లో సెటిల్ అవుతానికి ట్రై చేస్తూ ఉన్నటువంటి జనరేషన్ ఉన్న పిల్లలందరూ కూడా ఇదేదో ఒక పెద్ద ఉద్యమం అయినట్టు, నిజంగా భారతదేశంలో ఈ జనరేషన్కి ఒక అన్యాయం జరిగిపోతున్నట్టుగా వీళ్ళందరూ కూడా ఫీల్ అవుతున్నారు. నిజంగా మీ జనరేషన్కి అన్యాయం జరిగితే మీరందరూ కూడా ఫీల్ అవ్వాల్సిన మాట వాస్తవం. ఆ విషయానికి మీరందరూ కూడా స్పందించాల్సిన విషయం కూడా వాస్తవమే. కానీ మీ స్పందనలో నిజాయితీ ఉంది, కానీ మీరు ఏ విషయం మీదైతే స్పందిస్తున్నారో ఆ విషయంలో నిజాయితీ ఉందా అనేది మీరందరికీ అర్థం కావట్లేదు. అది నేను కొంచెం ఎందుకు నాకు నిన్న ఈరోజు బాగా కొంచెం మనసు కలిసి వచ్చే పరిస్థితి అది. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళు పార్లమెంటు మొదలైన రోజున 2 రోజుల క్రితం మొన్న పార్లమెంటు ముట్టడి కోసం బయలుదేరామన్నారు. బాగానే ఉంది. కానీ మీరు పార్లమెంటు ముట్టడి కోసం అని బయలుదేరిన వాళ్ళకి దాడి చేయడానికి 2 రోజుల ముందే మీరు ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నారో ఆ దారిలో రాళ్లతో కూడుకున్న ట్రక్కులన్నీ ఎవరు పార్క్ చేశారు, ఎందుకు పార్క్ చేశారు? అసలు రాళ్లతోటి ఏం పని అక్కడ? ఆ రాళ్ళు, ఆ ట్రక్కులు తెచ్చిపెట్టింది ఎవరు అక్కడ? అంటే ఉద్దేశం ఏంటి? మీరు చేసే ఆ యొక్క యాత్రలో ఏ డిస్టర్బెన్స్ జరిగినా మీరు పోలీసుల మీద, ఆ వ్యవస్థ మీద రాళ్లతో దాడి చేయడానికి మీరు ముందే ప్రణాళిక సిద్ధం చేశారా? అసలు ఆ ప్రణాళిక ఎవరు సిద్ధం చేశారు? నిజంగా మీరు అందరూ విద్యార్థులేనా? విద్యార్థులకి ఇన్ని క్రిమినల్ తెలివితేటలు ఉంటాయా? ఎవరున్నారు మీ వెనక? మళ్ళా అసలు ఇప్పుడు ఈ విషయం మొత్తానికి రన్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అవుతున్న వ్యక్తి 2000 నుంచి 2003 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ మీమ్ పేజెస్ రన్ చేసే వ్యక్తి. జస్ట్ అతను ఒక 2 ఏళ్ల నుంచి అమెరికా వెళ్ళి జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. ఈ 2 ఏళ్లలో ఆమ్ ఆద్మీ పార్టీకి అతనికి ఎటువంటి సంబంధాలు లేవనే విషయానికి ఎక్కడన్నా ప్రూవ్ చేయగలుగుతామా? ఈరోజు తిరిగి వచ్చి అతను ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ పెట్టి ఈరోజు ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తూ కూర్చోగానే వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ మనుషులు
కాంగ్రెస్ పార్టీ మనుషులు, కమ్మీగాళ్ళు, ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే అర్బన్ నక్సల్స్ అందరూ కూడా అతనికి మద్దతుకి ఎందుకు బయలుదేరిపోయారు? అందరూ కూడా కట్టగట్టుకుని ఆ రోజుకి ఎందుకు అక్కడికి వచ్చేసారు? సరే, ఇవన్నీ కూడా కాకతాళీయంగా జరిగే, కొంతమంది చెప్పినట్టుగా అదేంటది సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్సెప్టెడ్. ఓకే, నాకు అర్థం కాని విషయం, పార్లమెంటు, ప్రధాని నివాసం, ఈ రెండు కూడా చాలా సెన్సిటివ్ ఏరియాలు కదా. అలాంటి సెన్సిటివ్ ఏరియాల్లో మీరు ఒకేసారి పొలోమని గుంపుగా కొంతమంది జనం వెళ్ళిపోయి అక్కడ ప్రొటెస్ట్ చేస్తుండగానే ఆ ప్రొటెస్టుల్ని జరుగుతున్న అక్కడ ఏదైతే మీరు చేస్తున్న ఆ ఒక్క ఉద్యమం ఉందో లేదా కార్యక్రమం ఉందో, పోలీసుల మీద మీరు తెగబడుతున్న దమనకాండ ఉందో ఏదైతే ఉందో, వెనక ముందు ఎవరూ లేని కేవలం విద్యార్థులుగా నడిపే ఈ ఉద్యమంలో సినిమా హాలీవుడ్ బాలీవుడ్ రేంజ్ సినిమాల్లో మాదిరిగా డ్రోన్స్ పెట్టుకొని అంత సెన్సిటివ్ ఏరియాల్లో డ్రోన్స్ తోటి ఆ షార్ట్స్ అన్ని, ఆ విజువల్స్ అన్నిటిని కూడా ఎవరు షూట్ చేశారు? దాన్ని కూడా మీరు అన్నట్టే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎవరైతే ఉన్నారో సామాజిక కార్యకర్తలు చేశారు అనుకుందాం. డ్రోన్స్తో షూట్ చేయటం, వాటిని ఒక అద్భుతమైన విఎఫ్ఎక్స్ తోటి, మళ్ళీ బాహుబలి రేంజ్ ఆర్ఆర్ ఎఫెక్ట్లతోటి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి వాటిని వీడియో ఎడిట్లు చేసి వాటిని పెయిడ్ ప్రమోషన్ సోషల్ మీడియాలో విస్తృతంగా వందలు వేలు లక్షల కోట్ల ప్రమోషన్ రాత్రికి రాత్రి సోషల్ మీడియాలో చేసేయటం. ఆ వీడియోలన్నీ చూసేసి దాంట్లో మళ్ళీ ఒక పెద్ద వీళ్ళేదో భగత్ సింగ్ లేదంటే సుభాష్ చంద్రబోస్ లాగా ఆజాదీ అని చెప్పి ఒక పెద్ద స్లోగన్స్ అందులో అండర్స్కోర్ గ్రౌండ్లో. ఆజాదీ అంటే స్వతంత్రం. నిజంగా మీకు స్వతంత్రమే లేకపోతే ఇన్ని రోజులు మీరు జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ చేసేవాళ్ళ? అదే ఆజాదీ లేకపోతే ఈ రోజులు మీరు పార్లమెంట్ వరకు మార్చ్ చేయగలిగేవాళ్ళ, మార్చ్ ఫాస్ట్ చేయగలిగేవాళ్ళ? మీ దగ్గర నిజంగా మీకు ఏ ఆజాదీ కోసం మీరు పోరాడుతున్నారు? నీట్ పేపర్ లీక్ అయింది, విద్యార్థులు బాధపడుతున్నారు, దానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అంటూ మొదలుపెట్టిన ప్రొటెస్ట్ని ఒకడేమో వచ్చి అల్లానే ఈ ప్రపంచానికి దేవుడు, అందరం అల్లానే నమ్ముకోవాలని చెప్పి అదే ప్రొటెస్ట్ వేదికగా ఒక వ్యక్తి మాట్లాడతాడు. ఎవరైతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఉన్నారో వీళ్ళెవరూ దాన్ని ఖండించరు. ఇంకొకడు వచ్చి 370 ప్రభుత్వం రద్దు చేసింది, ఆ 370 మళ్ళీ వెనక్కి తీసినప్పుడు ఇంకొకటి వచ్చి మాట్లాడతారు. దాన్ని కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాడు ఎవ్వడు కూడా ఖండించరు. అంటే ఇది హైందవం మీద, ధర్మం మీద, దేశం మీద జరుగుతున్న యుద్ధమా, లేకపోతే నిజంగానే విద్యార్థుల కోసం, వారికి జరిగిన అన్యాయం కోసం మీరు చేస్తున్న యుద్ధమా? మనస్ఫూర్తిగా ఒకసారి ఆలోచించండి. నేనేమంటున్నానంటే, వీళ్ళు చేస్తున్న ఈ ప్రాపగాండా, వీళ్ళు చేస్తున్న ఈ ఫేక్ ఏదైతే ఉద్యమం ఉందో, దీని వలన దేశవ్యాప్తంగా ఉన్న స్పష్టంగా ఉన్నటువంటి, ఇటువంటి నిష్కల్మషంగా ఉన్నటువంటి జన్జడ్ యొక్క ఆలోచనలు, వాళ్ళ మనసులు కూడా చాలా కల్మిషం అవుతూ ఉన్నాయి ఇలాంటి ఫేక్ ఉద్యమాల వల్ల. నిజంగా విద్యార్థులకి అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా ఉద్యమాలు చేయండి, అందరూ కూడా దాన్ని స్వాగతిస్తారు. ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, నిన్న రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారి నివాసం ముందుకు వచ్చి ప్రొటెస్ట్ చేశారు. ఆయన అర్జెంటుగా ఏమంటారంటే ప్రధానమంత్రి గారు రాజీనామా చేయాలంటే దీనికి నైతిక బాధ్యత వహిస్తాం. ఓకే, మంచి డిమాండ్, ఒప్పుకుందాం. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 150 సార్లకు పైగా, భారతదేశంలో 150 సార్లకు పైగా పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయి. మరి ఎన్నిసార్లు మీ కాంగ్రెస్ పార్టీ ప్రధానులు రాజీనామా చేశారు? ఏమైనా చరిత్ర ఉందా? ఎప్పుడన్నా, ఎక్కడన్నా కనీసం ఎక్కడన్నా చరిత్రలో ఉండాలి కదా మీరు చేసినట్టు. మీరు ఈ రోజున ఎలా కనీసం నైతిక విలువలు లేకుండా ఈ రోజున వచ్చేసి ప్రధానమంత్రి గారిని అడుగుతారు? వ్యవస్థలో తప్పు జరిగింది, దానికి క్షమాపణ చెప్పడం జరిగింది, నిందితులు ఎవరో వెతకడం జరిగింది, నిందితులందరిని అరెస్ట్ చేయడం జరిగింది, వారందరినీ కూడా శిక్షలు వేయటం జరిగింది, మళ్ళీ కొత్తగా పకడ్బందీగా నీట్ పరీక్ష జరపడం జరిగింది, ఫలితాలు కూడా వచ్చేసాయి, విద్యార్థులందరూ కూడా కౌన్సిలింగ్ అటెండ్ అవుతూ ఉన్నారు. ఆ ప్రక్రియ అంతా సజావుగా సాగుతూ ఉంటే ఈ రోజున భారతదేశంలో సుస్థిరమైన ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం కంకణం కట్టుకున్న కొంతమంది కుహాన రాజకీయ నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం చేసే ఈ ఉద్యమాలలో దయచేసి జనరేషన్ దయచేసి మీరెవరు కూడా పావులు కావద్దని మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుకుంటూ, దయచేసి నిజాలు తెలుసుకొని స్పందించాలని కోరుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.